ఒక షాపు యజమాని ఒక డ్రెస్సింగ్ టేబుల్ని రూపాయలు 4,650 కొని 20% ఎక్కువకు ప్రకటన వెల చేశాడు. దాన్ని 15% రుసుముతో అమ్మదలిచినా ఎంతకు అమ్మవలెను? ఆప్షన్స్ ఏమిచ్చాడు? రూపాయలు 4,683, రూపాయలు 4,713, రూపాయలు 4,743, రూపాయలు 4,783. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే దయచేసి ప్రాబ్లమ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ పెట్టండి. ఏమన్నాడు? ఒక షాప్ యజమాని స్టెప్ వైజ్ చూద్దాం. ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. ఒక షాప్ యజమాని ఒక డ్రెస్సింగ్ టేబుల్ని 4,650 కొన్నాడు. దాన్ని 20% ఎక్కువకు ప్రకటన వెల చేశాడు. అంటే ఒక షాప్లో ఒక వస్తువు వచ్చిన తర్వాత ఆ షాప్ యజమాని కొనుక్కొచ్చిన ధరకు ఆయన కొద్దిగా పర్సెంట్ వేసుకొని కొన్న వేలని డిసైడ్ చేస్తాడు. అంటే ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆయన వేసిన కాస్ట్ ఎంత అంటే 4,650 20% ఎక్కువ అన్నమాట. ఇప్పుడు అది ఎంతో చూద్దాం మనం. ఫస్ట్ ప్రకటన వేల వరకు చూద్దాం. ఒక షాప్ యజమాని ఒక డ్రెస్సింగ్ టేబుల్ని 4,650 కొని 20% ఎక్కువకు ప్రకటన వేల చేశాడు. ఈ ప్రకటన వేల మందం ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. చూడండి, ఇచ్చినవి రాశాను. షాప్ యజమాని డ్రెస్సింగ్ టేబుల్ కొన్న వేల 4,670 ఇప్పుడు ప్రకటన వేల ఎంత చూద్దాం. ప్రకటన వేల ఎంత? 20% ఎక్కువ కాబట్టి అది వేద్దాం. ప్రకటన వేల ఎంత? 20% ఎక్కువ. 20% ఎంతో చూద్దాం. 4,670 20% ఎంత? కట్ చేయండి. 0కు 0 కట్, ఈ 0కి ఈ 0 కట్. ఇప్పుడు చూడండి, 467 ఇంటూ 2 అంతే కదా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. సారీ, ఇక్కడ ప్రాబ్లంలో 4,650 ఉంది. మనం 4,670 రాసుకున్నాం. దాన్ని నేను కరెక్ట్ చేశాను. చూడండి, 465 ఇంటూ 2. దీన్ని మల్టిప్లై చేస్తే 930 ఈ 930 4,650లో 20%. ఇప్పుడు ప్రకటన వేల ఎంత? ఈ 4,650కి ఈ 930 కలపాలి. కలిపితే అప్పుడు ప్రకటన వేల వస్తుంది. చూద్దాం ప్రకటన వేల ఎంతో చూద్దాం. చూడండి, ప్రకటన వేల ఎంత? 4,650కి 930 కలిపితే 5,580. ఇప్పుడు ఇది డ్రెస్సింగ్ టేబుల్ ప్రకటన వేల. అంటే మన షాప్కి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద మనకు కొన్న వేల ఎంత అంటే 5,580. మళ్ళీ ఏమన్నాడు? ప్రకటన వేల వరకు మనది అయిపోయింది. మళ్ళా దానిని 15% రుసుముతో అమ్మదలిచిన. 15% రుసుము అంటే ఎంత? డిస్కౌంట్ అన్నమాట. ఎందులో 15% రుసుము? ఈ 20%లో ప్రకటన వేల ఎక్కువ ప్రకటన వేలలో అంటే 5,580 15 ఈ అమౌంట్లో 15% డిస్కౌంట్ అనమాట. ఫస్ట్ ఆ 15% డిస్కౌంట్ ఎంతో చూద్దాం మనం. ఇప్పుడు చూడండి, మనం డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 0కి ఈ 0 కట్, మిగతాది కట్ చేయండి. 5 3 15, 5 2 10. ఇప్పుడు ఈ 2 టేబుల్లో కట్ చేస్తే 2 2 4, 2 7 2 9 అంతే కదా. 2 9 18, 2 9 18 ఎంత? 279 ఇంటూ 3. దీన్ని మల్టిప్లై చేయండి. 837 డిస్కౌంట్ అనమాట. ఎందులో? ఈ 5,580 ప్రకటన వేలలో 837 డిస్కౌంట్. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు? అమ్మిన వెల ఎంత అని అడిగాడు. అంటే ఎంతకు అమ్మవలెను అంటాడు. 15% రుసుముతో అమ్మదలిచిన ఎంతకు అమ్మవలెను. ఇప్పుడు మనం అమ్మిన వేల ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. అమ్మిన వేల ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఉన్న ప్రకటన వేలకెళ్ళి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే అమ్మిన వేల ఎంతో వస్తుంది. ఇక్కడ అమ్మిన వేల రాస్తాను. చూడండి, సబ్ట్రాక్ట్ చేయండి. 5,580 837 తీసేస్తే 4,743 అనేది డ్రెస్సింగ్ టేబుల్ అమ్మిన వేల అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇన్ని స్టెప్స్ వేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ స్టెప్ వేద్దాం. చూడండి, డైరెక్ట్ స్టెప్ ఆర్, ఇక్కడ ఆర్ అని రాస్తున్నా. డైరెక్ట్ స్టెప్ నేను డైరెక్ట్ స్టెప్ వేస్తాను. చూడండి, ఫస్ట్ ఎంత అన్నాడు? ఫస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ను 4,650 కొన్నాడు కదా. అక్కడ ఫస్ట్ 4,650 వేస్తున్నా. 4,650. మళ్ళీ ఏమన్నాడు? 20% ప్రకటన వేల అన్నాడు. 20% ప్రకటన వేల అంటే ఎంత? దాన్ని డైరెక్ట్ నేను ఎట్లా ఇస్తున్నానంటే చూడండి, ఇలా వేయాలి. 120/100 అంటే ఎక్కువనే అన్నట్టు కదా. 100 కంటే దాని లాభం కిందనే తీసుకోవాలి. అంటే కొన్న వేల కంటే 20% ఎక్కువ ప్రకటన వేల చేశాడు. కొన్న దానిలో 20% ఎక్కువ ప్రకటన వేల చేశాడు. అప్పుడు 120/100. ఒకవేళ తక్కువ ప్రకటన వేల చేశాడు అంటే 100 - 20 చేయాలి. అప్పుడు 80/100 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? ఈ మొత్తం అమౌంట్ మీద
15% డిస్కౌంట్ ఇచ్చిండు అన్నాడు. 15% డిస్కౌంట్ అంటే అది తక్కువ అన్నట్టే కదా! అంటే 100 మైనస్ 15 అప్పుడు ఎంత అవుతుంది? 85/100. చూడండి, ఈ మొత్తం ప్రాబ్లమ్‌ని నేను ఒకటే స్టెప్‌లో వేశాను. ఇప్పుడు దీన్ని కట్ చేస్తే మనకు డైరెక్ట్ ఇదే వస్తది. కట్ చేసి చూద్దాం. కట్ చేయండి. ఈ 0కి ఈ 0 కట్. ఈ 0కి ఈ 0 కట్. ఇప్పుడు 5 టేబుల్‌లో ఇక్కడ ఎంత వస్తది చూడండి. 5 ఎక్కం 5 ఏళ్ళ 35, ఇక్కడ 5 రెండ్ల 10, 0. సేమ్ మళ్ళీ 5 టేబుల్‌లో కొట్టేయండి. ఈ 2 కొట్టేద్దాం. 2 10 జా 2 6 జా 2 6ల 12, 2 10. మళ్ళీ ఇది 5 టేబుల్లో 5 2 జా చూడండి 93 జా 5 9 జా 5 3 జా. నెక్స్ట్ 2 1 జా 2 3 జా. మిగిలినవి రాయండి. చూడండి 4743 రూపాయలు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ఒక్క స్టెప్ వేసేస్తే సరిపోతుంది. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఈ ఆప్షన్లో ఉందేమో చూడండి 4743 రూపాయలు ఎక్కడుంది ఆప్షన్లో? థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ.